4.5 సంవత్సరాల పాటు పచ్చిబూతులు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడిని పచ్చిబూతులు తిట్టి, నారా లోకేష్ని పచ్చిబూతులు తిట్టి, ఈ రాష్ట్రంలో చనిపోయిన గుండె కూడా జగనన్న కొట్టుకుంటుందన్న శ్రీదేవిని తీసుకొచ్చి 4 సంవత్సరాల 8-7 నెలల తర్వాత ఆమె ఎప్పుడో ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు ఓటేసిందని ఆమెను తీసుకొచ్చి ఆమె చేత యువగళం పాదయాత్రలో ఒక సభ పెట్టించి ఆమెను అధ్యక్షురాలుగా చేసినటువంటి నారా లోకేష్ నైజం, తెలుగుదేశం పార్టీ నైజం, అప్పటి వరకు పాపం అక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జిని బకరా చేసిన నైజం తెలుగుదేశం పార్టీ నైజం. మీరా నిష్పక్షపాత నిజాయితీ రాజకీయాలకి పేరు, సిగ్గుండాలి ఎవడని మాట చెప్తే. ఉండవల్లి శ్రీదేవిని ఎవడైనా స్టేజ్ మీద కూర్చోబెడతారే నారా లోకేష్? బుద్ధుందా నీకు? అసలు బుద్ధుందా? అంటే రాజకీయాల కోసం ఏ వ్యభిచారమైనా చేస్తారా మీరు? రాజకీయ వ్యభిచారం చేయటంలో మీరు గిన్నిస్ బుక్కి ఎక్కుతారా? రేపొద్దున గంటా శ్రీనివాసరావు అద్భుతంగా మొదటి వరుసలో కూర్చోబెడతారుగా. 5 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నాడో తెలియని నారాయణని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారుగా మీరు. అంటే వ్యభిచార రాజకీయాలు ఎంత దుర్మార్గంగా జరుగుతాయో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష ఉదాహరణ దానికి. ఈ రాష్ట్ర ప్రజలు గమనించండి ఒకసారి.